హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి చాలా రోజుల నుంచి అయితే కొన్ని కామెంట్స్ అయితే వస్తాయి అన్న పవన్ కళ్యాణ్తో మనకి వినాయక చవితి అయితే వస్తుంది కదా. సో దానికోసం ఒక మంచి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేయమని చెప్పారు. సో దానికోసం నేనైతే మంచి బ్యానర్ ఫోటో అయితే ఎడిట్ చేసి ఇక్కడ చూసుకొని డిస్ప్లే పైన. సో ఇలా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, 100% అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. గైస్, ఈ బ్యానర్ ఫోటో ఎడిట్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అండ్ పేజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ వీడియోకి ఒక లైక్ చేయండి, అలా లైక్ చేస్తే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. గైస్, ఏమాత్రం ఆల్చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. సో పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఆ బ్యాక్గ్రౌండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసేసారు కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ అయ్యండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక పైన మీకు ఇంకొక బార్డర్ అయితే ఇస్తాను. సో మీరు దాని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట. సో దీన్ని యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఫుల్ స్క్రీన్లో పెట్టేసి పైన ఈ యాంగిల్ అయితే కరెక్ట్ ఇట్లా సెట్ చేసేయండి. సో ఇక్కడ సెట్ చేసేస్తాను కదా. సో ఇలా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో మీకు ఇంకో PNG అయితే ఇస్తాను, వినాయక్ ఉంది. సో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇక్కడ పైన ఈ రేంజ్లో అయితే పెట్టేసేయండి. సో ఈ రేంజ్లో ఇలా పెట్టేసిన తర్వాత సో నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీకు పవన్ కళ్యాణ్ PNG కూడా ఇస్తాను. సో పవన్ కళ్యాణ్ PNG కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ చేసేసుకోండి లెఫ్ట్ సైడ్లో ఇలా. సో కరెక్ట్ ఈ సైజులో అయితే యాడ్ అయితే చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు ఇంకో PNG అయితే ఇస్తాను. సో ఆ PNGని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేనమాట. సో బ్యానర్ది. సో ఇక్కడ ఇలా ఈ యాంగిల్ కరెక్ట్ ఇలా అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో మీకు కొన్ని PNGs అది ఇస్తాను, నేమ్ PNGs అనమాట. సో ఇవి అనమాట. సో ఫస్ట్ మీకు మీ కుటుంబ సభ్యులకు అనేది పైన పెట్టేసేయండి. ఈ యాంగిల్ కరెక్ట్ ఇలా పెట్టేసేయండి. సో కరెక్ట్ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత సో సెకండ్ PNG ఉంది కదా, వినాయక చవితి శుభాకాంక్షలు. దీన్ని క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళేసి సో దీన్ని వినాయక చవితి వరకు క్రాప్ చేసి పెట్టుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసి కరెక్ట్ ఇలా సెట్ చేసేయండి. సో ఈ యాంగిల్లో ఇలా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అదే PNG మళ్ళీ యాడ్ చేసేసుకోవాలి. వినాయక చవితి శుభాకాంక్షలు ఉంది కదా. సో దాంట్లో ఇప్పుడు మళ్ళీ క్రాప్లోకి వెళ్ళేసి ఓన్లీ శుభాకాంక్షలు అనేది కట్ చేసేసుకోవాలి. శుభాకాంక్షలు యాడ్ చేసేసుకొని దీన్ని కొంచెం పెద్దగా పెట్టేసుకోండి. సో పెద్ద చేసుకుంటే మనకి కరెక్ట్ లుక్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మీరు అయితే యాడ్ చేసేసుకోవచ్చు సింపుల్గా. యాడ్ చేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, HDRలోకి వెళ్ళేసి సో అన్నీ ఇంక్రీజ్ చేసి అన్నీ మైనస్ చేసేసి సాచురేషన్ ఒకటి ఇంక్రీజ్ చేయండి. మీకు ఫోటో అనేది కలర్ఫుల్గా అయితే వచ్చేస్తుంది. పైన టిక్ మార్క్ ఇచ్చేసింది తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేసి మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్లోకి వెళ్ళేసి ఇక్కడ 3:4 రేషియో ఉంది కదా, ఆ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటోని జూమ్ చేసేసుకొని కరెక్ట్ ఇందులో కరెక్ట్ అదే రేషియో అనమాట, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సెట్ అవుతాయి. సో ఇక్కడ కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసి ఇందులో అయితే సెట్ అయితే చేసేసుకోండి. ఒక్కొక్క పిక్ నేను సెట్ చేస్తున్నాను చూడండి. సో ఇలా ఎగ్జాక్ట్లీగా ఒక్కొక్క పిక్ అయితే మీరు ఇందులో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నేను జస్ట్ మళ్ళీ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒకటి ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు ఎంతమంది ఫోటోలు ఉంటే అంతమంది ఫోటోస్ అయితే యాడ్ చేసేసుకోండి. సో తర్వాత పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బార్డర్లోకి వెళ్ళేసి సో అన్ని మైనస్ చేసేసి ఇక్కడ ఇన్లైన్ ఒకటి 1% పెట్టుకోండి. సో మనకి బార్డర్ కూడా యాడ్ అవుతుంది, ఫోటోకి మంచి లుక్ అయితే వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ డ్రా ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన మనకి 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి సేవ్ ఇమేజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.